రావడం చూసి నేను విహారీ గారి కోసం పంచాయతీ దగ్గరికి వెళ్ళాను. ఆయన కనపడగానే నేను ఆయనతో పాటు వచ్చేశాను. అవును మావయ్య. ఏమో మీ ఇద్దరు వచ్చేదాకా మేం కంగారు పడుతూనే ఉన్నాం కనకం. సరే, మేము వచ్చేసాం కదా, మీరింకేం కంగారు పడకండి. మనం ఇంకా బయలుదేరదాం. పొద్దు ఊపుతుంటే ఇప్పుడు ప్రయాణం ఏంటి అల్లుడు గారు? మావయ్య, అక్కడ మాకు చాలా పనుంది. రేపటి నుంచి మేమిద్దరం ఆఫీసుకి కూడా వెళ్ళాలి. కానీ ఈ ఒక్కరోజు ఉండెళ్తే మాకు కూడా కాస్త తృప్తిగా ఉంటుంది బాబు. అత్తయ్య, మళ్ళీ కనకాన్ని తీసుకొని నేను వస్తాను. మేము ఇప్పుడైతే బయలుదేరాలి. నాన్న, మేము ఇప్పుడు బయలుదేరదాంలే నాన్న. వెళ్తావమ్మా? సరే అమ్మా. అల్లుడు గారు, మీరు పెళ్ళైన తర్వాత మా ఇంటికి ఇప్పుడే రావడం, కానీ అనుకోని పరిస్థితుల వలన కొన్ని అపార్థాలు వచ్చాయి. నా మూర్ఖత్వంతో నేను మిమ్మల్ని అమ్మాయిని చాలా బాధ పెట్టాను. దానికి మీరు నన్ను క్షమించాలి. మావయ్య, ఏంటి మావయ్య ఇది? తప్పు నాదే అని మీకు చెప్పాను కదా. సరే అల్లుడు గారు, నా కూతుర్ని మీ చేతుల్లో పెడుతున్నాను. అది ఒట్టి పిచ్చిమాలోకం. అది కష్టపడినా పర్వాలేదు, నలుగురు సంతోషంగా ఉంటే చాలు అనుకుంటుంది. కానీ మీరు మాటిచ్చినట్టు సంతోషంగా చూసుకోవాలి బాబు. అత్తయ్య, మావయ్య, తనకెప్పుడు ఏ కష్టం రానివ్వను. ఆ విషయంలో నేను మీకు భరోసా ఇస్తున్నాను. కనకం, జాగ్రత్తే. మీరు జాగ్రత్త నాన్న. నా మీద బెంగతో మీరు బాధపడద్దు. నేను అక్కడ బానే ఉంటాను. నువ్వు బాగుంటే మేం కూడా బాగుంటామమ్మా. నీకేదైనా ఏ సమస్య ఉండదు. నా గురించి ఎక్కువగా ఆలోచించకుండా మీరు సంతోషంగా ఉంటే నాకదే చాలు. కనకం, ఇక మనం బయలుదేరదాం, టైం అవుతుంది. అలాగే. హలో, చెప్పరా అన్నా. మా ఇంటి దగ్గర ఒక ప్రాబ్లం క్లియర్ అయిందనుకుంటే రేపు విహారీ గారింట్లో ఇంకొక సమస్య మొదలవుతుంది. బహుశా విహారీ గారు ప్రశాంతంగా ఉండేది ఈ రాత్రి మాత్రమే అనుకుంటా. ఇన్ని రోజులు ఆయన నాకు భర్తగా అండగా ఉంటూ నన్ను ఎంతో ప్రేమగా, నేనంటే ప్రాణంగా చూసుకున్నారు. కానీ నేను భార్యగా ఆయనకేం చేశాను? కనీసం ఆయనపై ఉన్న ఇష్టాన్ని కూడా ఎప్పుడూ చెప్పలేదు. కనకం, ఇన్ని రోజుల నీ వనవాసం ఈరోజు పూర్తయింది. రేపటి నుంచి నా భార్యగా నీకంటూ ఒక గుర్తింపిస్తాను. నాకు మీ భార్యగా గుర్తింపు అక్కర్లేదు. మీ పక్కన భార్యగా స్థానం అక్కర్లేదు. నా గుండెల్లో మీపై ఇష్టాన్ని మీకు చెప్పాలి. ఆ మాట కోసం మీరు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. రేపు మా ఇంట్లో ఏం జరిగినా నీకు మాత్రం అన్యాయం జరగనివ్వను కనకం. గడిచిన 4 రోజులు మీ నుంచి దూరం అవ్వకూడదని ప్రార్థించాను. ఈరోజు ఊళ్ళో అమ్మవారి దయ వల్ల మీరు నేను విడిపోకుండా భార్యాభర్తల్లాగా మన బంధం బలపడింది. కానీ ఈ బంధం, ఈ ప్రయాణం చివరి వరకే. ఈ మజిలీ తర్వాత
నా జీవితం పజిలే అని నాకు తెలుసు. అందుకే ఈ రాత్రికి ఈ ప్రయాణం వాయిదా పడితే బాగుండు. బిహారీ గారికి భార్యగా ఈ రాత్రి ఆయన పక్కన నేనుంటే బాగుండు. పోలేరమ్మ తల్లి, నా ఈ చిన్న కోరికని మన్నించి ఈ రాత్రి విహారీ గారితో గడిపే క్షణాన్ని నాకివ్వు తల్లి. కనకం, రేడియేటర్లో కూలెంట్ అయిపోయి ఇంజన్ హీట్ ఎక్కింది. ఇంజన్ కూల్ అవ్వాలి, మనం కాసేపు ఇక్కడే ఉండాలి. నిన్నుగా చూసానే, కళ్ళలో దాచానే, రెప్పలే వెయ్యనంతగా కనుల పండగే